పెస్టిసైడ్స్ క్రిమి సంహారక మందులు గత ప్రభుత్వం కంటే ఎక్కువ రేటు ఉండడం వల్ల రైతాంగం కొనలేని పరిస్థితి ఏర్పడింది. పండించిన వరి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో నంద్యాల జిల్లా పాణ్యం మండలం ఆలమూరు గ్రామానికి చెందిన రైతులు విలవిల్లాడుతున్నారు. ఆలమూరు గ్రామానికి చెందిన కౌలు రైతులు తమ గోడును నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సద్దెల సూర్యనారాయణ రెడ్డి గ్రామ సర్పంచులకు విన్నవించారు. అనంతరం పంటను వారు పరిశీలించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, గత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. సకాలంలో నీళ్లు వదలడం, యూరియా, పెస్టిసైడ్ లాంటి మందుల రేట్లు కూడా తక్కువ ధరలో ఉండేవన్నారు. ఆర్బీకే సెంటర్లలో విత్తనాలు తదితర సామాగ్రి అందుబాటులో ఉండేవని తెలిపారు. కూటమి ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి టైంలో 2500 అమ్మిన మూట ఎడ్లు కనీసం 1600-1700 కూడా ఖరీఫ్ ప్లాట్లో అమ్మడం. ఇప్పుడు రబీకి చూసుకుంటే దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, మేమందరం ఉన్నప్పుడు 1400-1500 ఇప్పుడు 1000 రూపాయలు కూడా అడగని పరిస్థితుల్లో రైతులు ఉన్నారంటే మన అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులను కేంద్రంగా పరిశీలించి రైతులకు ఏదైతే గిట్టుబాటు ధర లేదో దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే కొనుగోలు చేసే పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఒడ్లు కూడా రేటు తక్కువైతుందనే పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్బీకేల ద్వారా మొత్తం మన గ్రామాలలో కూడా ఎందుకు మనం ఆర్బీకేలు పెట్టామనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, రైతులకు మందులు కావాలనుకున్నా సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం ఆర్బీకేలు ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలి. ఇప్పుడే రైతులందరూ వాళ్ళే చెప్పడం మనం మాత్రం వినడం జరిగింది. మందుల కోసం మేము ఈ యూరియా కోసము కోయలకుంట్ల, నంద్యాల, బనగానపల్లె అంత దూరం పోయి కర్నూలుకు పోయి తీసుకొచ్చి హుసేనాపురం పోయి తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఒక్కసారి రైతులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతులందరూ మన మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిని పిలిపించడం జరిగింది. ఇక్కడ రైతుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. రైతులకు గిట్టుబాటు ధర అంటేనే రైతులు బతుకుతారు, లేదంటే ఇంకా చాలా కష్టం ఇది. ఎందుకంటే 2019లో మేము పార్టీలకు అతీతంగా మాట్లాడడం జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు కూడా గిట్టుబాటు ధర ఉండింది మా రైతులకు. నేను ఒక రైతును, నేను సంవత్సరానికి దగ్గర అంటే 50-60 ఎకరాలు క్రాప్కు పండిస్తాను. నేను కనీసం 2019 నుంచి కూడా 2000, 1800, 1900 తక్కువ ఏ రోజు అమ్మలేదు. సెకండ్ క్రాప్ ఎండకారకు షుగర్లెస్, కానీ వానకారుకు వచ్చే కర్నూలు అది 2500తో అమ్ముకున్నాం. కానీ ఈరోజు చూస్తే 1250 రూపాయలు, 1200, 1100 వడ్లను బట్టి రేటు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు మోడీ ప్రధానమంత్రి కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తానో ఏమో తెలియదు, కానీ ఎక్స్పోర్ట్ ఇప్పించి రైతులకు మద్దతు ధర ఇప్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గోర్కల్ రిజర్వాయర్లు కూడా ఈరోజు రైతుల దగ్గరకు వస్తే ఆలమూరు రైతులు లాస్ట్ మూమెంట్లో నీళ్లు మాకు అందియక ఇబ్బంది అయ్యి మేము పంటలు సరిగ్గా ఉండలేదని చెప్తున్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొన్నారు. ఏ రోజు కూడా నీళ్లు గోర్కల్ రిజర్వాయర్లు ఇప్పటికి కూడా 5 టీఎంసీలు నీళ్లు నిల్వండాయి. కానీ నీళ్లు సరిగ్గా సప్లై చేయకపోయినారంటే ఎవరి బాధ్యత వహించాలి? ఇది రాంభూపాల్